ఇంకా అదే రోజు టెంపుల్కి అయితే వెళ్ళామండి. టెంపుల్లో అయితే మంగళహారతి మాత్రం చాలా బాగా జరిగింది. సో ఇంకా మా పిల్లలు అయితే సూపర్గా ఆడుకున్నారు. ఇంకా లెట్స్ బిగిన్ ద షో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలాగ్. సో ఈరోజు అయితే నా బర్త్డే అనమాట. సో ఈ బటర్ఫ్లై డ్రెస్ వచ్చి అమ్మ అయితే తీసుకుందండి బర్త్డే గిఫ్ట్. ఇదైతే మా వారు తీసుకున్నారు. సో ఈ రెండిట్లో అయితే నేను మా వారు తీసుకున్నది అయితే వేసుకున్నాను అనమాట. సో రెండు బాగున్నాయి, బట్ వేసుకున్నాను, చాలా బాగుందనమాట లుక్ అయితే. సో ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ మా చిన్నోడు బర్త్డే విషెస్ చెప్తున్నాడు. సో టెంపుల్కి అయితే వెళ్దామని రెడీ అవుతున్నాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. మా వారు తీసుకున్నారు ఈ డ్రెస్, నాకు జూడియోలో తీసుకున్నారనమాట. 1 మంత్ బ్యాకే, అంటే మేము ఊరు వస్తామని తెలిసి ముందే తీసేసుకున్నారనమాట నా కోసం బర్త్డే కానీ. సో డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈ వాచ్ కూడా మా వారే గిఫ్ట్ చేశారనమాట నాకు నా మ్యారేజ్కి. అండ్ ఇంక ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. సో ఈ టెంపుల్ వచ్చేసి మా ఇంటి పక్కనే అండి, శ్రీ వాసవి కన్యక పరమేశ్వర స్వామి గుడి అనమాట. మా ఊరు వచ్చేసి గుడ్లవల్లేరు. సో ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేపటికి మంగళ గౌరీ దేవి అమ్మవారండి. సో చాలా అంటే చాలా బాగుందనమాట. మంగళహారతి కూడా మిస్ అవ్వకుండా చూడండి, ఈ వీడియో సూపర్ ఉంటుంది. సో ఎంట్రన్స్ మనం రాగానే లెఫ్ట్ సైడ్ అయితే ఇటు వచ్చేసి శివాలయం టెంపుల్ అండి ఇది. మధ్యలో అయితే వాసవి కన్యక పరమేశ్వర టెంపుల్, ఇటు మనకి లెఫ్ట్ సైడ్ ఉండేది వినాయకుడి టెంపుల్ అనమాట. సో ఇంకా ఫస్ట్ మేము డైరెక్ట్గా నేను టెంపుల్ అంతా చూపిస్తాను మీకు ఒకసారి. నెక్స్ట్ అయితే కనుక ఏంటి అనేది చూద్దాము. సో లోపలికి వచ్చేపాటికి ఇంకా అమ్మవారి పూజ అయితే జరుగుతుందండి ఆ రోజు. వీళ్ళైతే పీటల మీద కూర్చొని పూజ చేస్తున్నారనమాట మేము వెళ్ళేసరికి. సో అమ్మవారు అయితే ఎంత అద్భుతంగా కనుల విందుగా ఉందండి, చూసే అంతా చూడాలనిపిస్తుంది అన్నమాట అమ్మవారిని, అంత బాగున్నారు. సో ఇది గుడ్లవల్లేరులో అనమాట. ఇంకా దానికన్నా ముందు రోజు ధనలక్ష్మీదేవి అమ్మవారు వేశారండి. సో ధనలక్ష్మీదేవికి అమౌంట్ అనేది వేస్తాం కదా మనం. సో అవి అయితే ఇక్కడ ఓపెన్ చేస్తున్నారనమాట. స్టిక్కర్ పిన్స్ అని కొడతారు కదా స్టాప్లర్తో. సో అవన్నీ తీసేసి అయితే కాయిన్స్ సపరేట్గా అండ్ నోట్స్ అయితే 10 రూపీస్ నోట్ వేరు, 50 రూపీస్ నోట్ అలా అయితే డివైడ్ చేసి వేస్తున్నారు. సో ఇది టెంపుల్ పక్కన ఇందాక లెఫ్ట్ సైడ్ వినాయకుడి గుడి కదండి, దాని స్ట్రైట్ వెళ్తే గుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేద్దామని చెప్పేసి అయితే బయలుదేరాము. సో శనీశ్వర టెంపుల్ అంటారు కదండి, సో అలా అన్నమాట. ఇక్కడ చూసుకుని అయితే ఇక్కడ దండం గడి పెట్టేసుకుని అయితే ఇంక పక్క సైడ్కి అయితే వెళ్ళిపోయామండి. లోపల విగ్రహాలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అండ్ ఇక్కడ డైలీ పూజలు అయితే అందుకుంటాయి అనమాట. సో ఇదైతే ఓల్డ్ బోర్డు అండి, ఇక్కడ పక్కన పెట్టేసి ఇప్పుడైతే న్యూ బోర్డు అయితే బయట పెట్టారు. మా చిన్నోడు అయితే ముందు ప్రదక్షిణ చేస్తున్నా చిన్నమ్మ అని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యిండు. సో చూడండి ఎంత బుద్ధిమంతుడిగా చక్కగా చేతులు రెండు జోడించి మరీ పెట్టుకుంటున్నాడు. ఇదిగోండి కొత్త బ్యానర్స్ అయితే ఇక్కడ పెట్టారనమాట. గుడ్ లైటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా వేశారనమాట. సో ఇలా సైడ్కి వెళ్ళిపోతే మా అమ్మాయి చూడండి స్వామి 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 అని చెప్పేసి దండం పెట్టుకుని గుడి చుట్టూ అయితే మేము ప్రదక్షిణ చేస్తున్నాము. ముందైతే మా బుడ్డోడు, నెక్స్ట్ అయితే మేమనమాట మా వెనకాల. సో నా బర్త్డే వ్లాగ్ అనమాట. ఇంట్లో పొద్దున్న అన్నీ అయిపోయినాయండి, పాయసం అన్నీ చేశారనమాట. సో ఆ వీడియోస్ అన్ని నేను తీయలేకపోయాను. సో ఈవినింగ్ అయితే గుడికి వచ్చింది, అదైతే తీయగలిగాను అనమాట. సో అందుకే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. సో ఇంకా నైట్ టైం కాకుండా మార్నింగ్ టైం అయితే చాలా బాగుంటుంది టెంపుల్ వ్యూ అయితే. సో నైట్ టైం కదా, సో అలా ఉందనమాట మీకు. ఇవన్నీ అయితే ప్లాంట్సే అనమాట అండి. ఉసిరి చెట్టు అని ఎలక్కల చెట్టు అని అయితే ఉంటాయి ఇటు. సో గుడి చుట్టూ ప్రదర్శన వేసి వచ్చేసిన తర్వాత ఇలా మనం సైడ్కి వచ్చేస్తే ఇక్కడ అమ్మవారు అయితే గుడి ఉంటుంది అనమాట అండి. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో చాలా అంటే చాలా బాగుందనమాట. అంటే ఈ చుట్టుపక్కల మాకు ఇదేనండి కొంచెం పెద్ద గుడి, లేదంటే డోక్పర్ వెంకటేశ్వర గుడి అయితే చాలా బాగుంటుంది. సో ఇదైతే వాసవి కన్యకా పరమేశ్వరం గుడిలో ఒక రూపంలో ఉంటుంది అనమాట. సో కొంచెం అలా సైడ్కి వచ్చేస్తే ఇప్పుడు దసరా నవరాత్రులు జరుగుతున్నాయి, చాలా బాగా చేస్తున్నారనమాట. సో వచ్చే భక్తులందరికీ ఇక్కడైతే చైర్స్ వేశారు అటువైపు ఇటువైపు, అంటే ప్రతి భక్తురాలకి దేవుడి దర్శనం అందాలని. సో ఇదైతే టెంకాయ కొట్టే ప్లేస్ అండి. సో మా అమ్మగారు అయితే టెంకాయ కొడుతున్నారు, ఇంకా చిన్న క్లిప్ తీశాను. ఇది వచ్చేసి నందీశ్వరుడు, ఈ పక్కన అయితే శివాలయం అనమాట. శివుడు చూడండి అసలు ఎంత బాగుందో. దర్శనం అయితే కనుక మాకు చాలా బాగా జరిగిందండి. సో నేను కావాలని చెప్పేసి వీడియో తీసుకున్నాను అనమాట. సో ఇదంతా శివాలయం అండి. పక్కన అయితే నందీశ్వరి విగ్రహం అనేది ఉంది. సో ఇంక ఇక్కడ మా అమ్మ అయితే మాకు బొట్లు పెట్టేసింది అనమాట శివాలయంలో. సో నాకు మా అమ్మాయికి
అండ్ మేము పెట్టుకున్న తర్వాత అమ్మ కూడా పెట్టుకుని అయితే చిన్న ఫోటో అయితే దిగామండి ఇక్కడ. అసలు గుడి అనేది చిన్నగా ఉన్నా సరే చాలా పీస్ఫుల్గా అంటే చాలా బాగుంటుందండి. సో ఇందులో మా మావయ్య గారు కూడా గుమ్మస్తా, అంటే గుడికి వస్తే మాత్రం భక్తులుగానే ఉంటామండి, మావయ్య గారు అలా ఏం కాదు. సో ఇంకా అమ్మ మేమైతే మామూలుగా ఒక చిన్న ఫోటో తీసుకున్నాము. ఆ చిన్నోడు మిస్ అయ్యాడు ఇందులో, ఇదిగోండి. ఇంక ఇక్కడ వీడియో తీసేసుకొని అయితే వచ్చామంట. అసలు వీళ్ళు ఆడుకున్నారండి గుడిలో, మామూలుగా ఆడలేదండి. అల్లరి కాదు అసలు, ఎంత బాగా ఆడుకున్నారో. చిన్నపిల్లలు మామూలుగా కాదు, వీళ్ళతోటి ఇంకా చిన్నపిల్లలు వచ్చారనమాట ఆ రోజు. ఇంకా అయితే చాలా బాగా ఆడుకున్నారండి గుళ్ళో. ఇదే సరిపోయిందనమాట. అంటే మనం మామూలుగా బయటకు వెళ్తే పిల్లల్ని కాపలా కాసుకోవాలి, ఇక్కడైతే అలా కాదు. మా చిన్నోడికి అప్ చెప్పేసాను అనమాట మా అమ్మాయిని. ఇంకా ఇందాక పూజ చేశారు కానీ పూజ అయితే అయిపోయింది. అమ్మవారికి అయితే సాంబ్రాణి ధూపం వేద్దామని చెప్పేసి అమ్మమ్మ గారు అయితే సాంబ్రాణి ధూపానికి రెడీ చేస్తున్నారనమాట ముందుగా. సో ఇక్కడ బోర్డు వచ్చేసి ఏ రోజుకి ఆ రోజు ఏ అమ్మవారు అలంకరిస్తున్నారో దానికైతే ఇక్కడ బోర్డు అనేది పెడుతున్నారండి. సో నా బర్త్డే రోజు మంగళ గౌరీదేవి అమ్మవారు అంట అండి. ఇంకా టైం అయ్యే కొద్దీ ఇంకా భక్తులు అయితే వస్తున్నారనమాట. సో ఇంకా మా ఇద్దరికి పిల్లలకైతే 2 చైర్స్ ఇచ్చి కూర్చోమన్నాము, ఇందులో కూర్చుని అలా ఆడుకుంటున్నారు. సో ఇంకా నేను కూర్చుని అయితే వాళ్ళు ఇందాక అమౌంట్ అనేది తీశారు కదా, అదైతే చూస్తున్నాను అనమాట. స్టాప్స్ అనేది ఎలా కొడతారు, స్టిక్కర్ ఎలా వేస్తారు అమౌంట్కి అని చెప్పేసి. సో నోట్కి అనమాట ఎంత దగ్గరగా వేస్తానని చూశాను. చాలా దగ్గరికల్లా వేస్తున్నారండి నోట్కి, అసలు పిన్ అనేది కనిపించట్లేదు అనమాట మనకి. ఇంకా వీళ్ళిద్దరు అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ ఫుల్గా అనమాట. సో ఇంక వీళ్ళు ఆడుకుంటున్నారు. కానీ అయితే నేనైతే పూజ చేస్తుంటే చూస్తున్నాను అలా కూర్చొని. చూడండి భక్తులు ఇంకా వస్తున్నారనమాట. టైం అంటే 8, 9 అయ్యేపటికి ఇంకా వస్తున్నారండి. వీళ్ళిద్దరు ఆడుకొని ఎవరు ఫస్ట్, నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ అని చెప్పేసి వచ్చేసి మా అమ్మ దగ్గరికి అయితే వస్తున్నారనమాట. సో ఫస్ట్ మా చిన్నాడు, నెక్స్ట్ అయితే మా పాప, ఇంకా మా మావయ్య గారు వచ్చారండి అప్పుడే. ఇందాకైతే ఇక్కడ 4-5 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారో. సో వీళ్ళందరూ అయితే కనుక నోట్స్ అనేది తీస్తున్నారనమాట. సో మేము దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకుని వచ్చి కూర్చున్నామండి ఇందాక. సో ఇంకా మా పాప అయితే లైటింగ్ చూడమంటున్నాను అనమాట. చూడండి అని చెప్పేసి మామూలుగా ఆడవట్లేదు. ఇంకా ప్రసాదం అయితే ఆ రోజు రవ్వ కేసరి అండ్ పులిహోర పెట్టారండి, చాలా బాగుంది. సో ఇంకా మా చిన్నోడే తింటానని చెప్పి ప్రసాదం టేస్ట్ చాలా బాగుందండి. ఇంకా ఫైనల్ అయితే ఇంకా పూజ అంతా చేసేసారండి. మంగళగౌరీదేవి పూజ అయితే అయిపోయింది. ఇక్కడ హారతి అయితే ఇస్తున్నారండి, ఇంకా మంగళహారతి అనమాట. నేను ఫస్ట్ టైం చూసాను నేను లైఫ్లో మంగళహారతి. ఇప్పటిదాకా ఏ టెంపుల్లో చూడలేదనమాట నేను. ఫస్ట్ ఒకసారి విజయవాడ దుర్గం తల్లి దగ్గర చూశాను, నెక్స్ట్ అయితే ఈ గుడిలో చూశానండి అన్ని హారతులు వేయడం. ఇక్కడైతే ఇంకా గంట మోగిస్తున్నారనమాట. మనం హారతి ఇచ్చేటప్పుడు గంట కొడతాం కదండి అలా. సో అమ్మవారు అయితే కనుక చాలా చూడముచ్చటకైతే అలంకరణ అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అనమాట. అలంకరణ బాగా చేశారండి ఆ రోజు. మొత్తం కలువ పువ్వులే ఉన్నాయి కింద. ఇక్కడ ఇంకా పూజారి గారు అయితే ఫస్ట్ అమ్మవారి లోపల మెయిన్ అమ్మవారికి, ఇక్కడ బయట అమ్మవారికి అయితే సాంబ్రాణి పొగేశారు కదండి మా అమ్మగారు, అదైతే ముందు ఇస్తున్నారు. ఇక్కడ మా అమ్మాయి అయితే ఇస్తున్నారు కదండి, గంట కొడుతున్నారు కాబట్టి ఇంకా స్వామి 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 అని చెప్పి పూజ చేస్తుంది అనమాట. మనకు హారతి చూపించారు చాలండి, ఇంకా స్వామి పూజ అనుకుంటుంది. ఇవన్నీ అయితే హారతులు ఇస్తారంట అండి. ఇప్పుడు ఫస్ట్ అయితే త్రిశూలం, సెకండ్ అయితే నంది, నెక్స్ట్ అయితే ఇది గరుకు మంతుడు ఉంటుంది కదండి అది. ఇవన్నీ అయితే మామూలు ఇవ్వండి, ఇంకా మామూలు హారతి అనమాట. ముందు ఒక్కొక్కటి వెలిగించి ఒత్తి వేసి అందులో నూనె అయితే వడ్డిస్తున్నారనమాట. వీళ్ళిద్దరు మా అమ్మగారు తాతగారు అయితే పూజ చేస్తారు కదండి, వాళ్ళ చేతులతో అయితే పంతులు గారికి ఇప్పిస్తున్నారనమాట ఒక్కొక్క హారతి తీసుకెళ్ళి. సో ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. మంగళహారతి చూడడం కూడా చాలా అసలు ఎంత బాగుందోనండి ఆ రోజు. సో ఇక్కడ ఫస్ట్ టైం వీళ్ళు ఒత్తులేసుకుని రెడీ చేసుకుని పెట్టుకుంటున్నారనమాట, హడావిడిగా లేకుండా. సో ఇంకా ఈ ఒత్తుల్లాక అయితే మనకు తెలియదండి. ఇది ఉంది కదండి జగ్గు టైప్లో, సో అది కూడా ఒక హారతి అంట అండి. అది కూడా చాలా బాగా జరిగింది. ఫస్ట్ హారతి అయితే ఇచ్చేసారు, ఇదైతే సెకండ్ హారతి అండి. సో సెకండ్ హారతి తీసేసుకున్నాం మనం, త్రిశూలం హారతి. ఇంకా పంతులు గారు ఇక్కడ వచ్చి పడితే మనలో ఎవరైనా సరే వెళ్ళి హారతిని తీసుకొచ్చి అయితే బయట అనేది పెట్టచ్చు అనమాట అండి మనం. సో ఇలా ఒక్కొక్క హారతి అయితే ఇచ్చి పంతులు గారు అయితే ఇంకా పెట్టేస్తున్నారనమాట. ఇదిగోండి నేను జగ్గులో ఇస్తారన్నట్టుగా హారతి ఇదేనండి, ఎంత బాగుందో అసలు. లాస్ట్ వచ్చేపాటికి హారతి చాలా అంటే మంటలు వచ్చేసినాయి అనమాట అండి, దగ్గర ఒత్తులు కదా అన్ని. సో అలా అమ్మవారు అయితే ఇంక ఇక్కడ పూజలు అలా అందుకుంటున్నారనమాట. ఈ పంతులు గారు కూడా చాలా బాగా చేస్తున్నారండి. ఇంకా లాస్ట్లో అయితే మనకి రూపాయి కాయిన్ తీసుకుని మనం పువ్వులు పట్టుకుని ఇస్తారనమాట మనకి వాళ్ళు. హారతులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పూజ చేసుకుని 3 చుట్లు తిరిగి అందులో వేసేసేయాలి. ఈలోపు మా అమ్మాయి ఇక్కడ శివాలయంలో ఉన్న శివుడి బొట్టు ఉంటుంది, ఆ బొట్టుతో అయితే అందరికీ తీసుకొచ్చి బొట్లు పెడుతుందండి. నేనే పూజ చేశాను అన్నట్టు. చూడండి ఇక్కడ తీసుకొస్తుంది
2 చేతులతో 2 ఫింగర్స్తో అనమాట బొట్టు ఇలా పెట్టుకుని కూర్చుని తీసుకొచ్చిద్దండి. అసలు భయమే లేకుండా చూడండి అండి, అసలు ఎంత క్యూట్గా తీసుకొస్తుందో. బొట్టు తీసుకొచ్చి వాళ్ళ అన్నయ్యకి అయితే పెట్టిద్దండి. అన్నయ్య అని చెప్పేసి ఇదిగోని చూడండి మా నిశాంత్ అనమాట. బొట్లు పెట్టుకుంటున్నారు వీళ్ళిద్దరూ ఇక్కడ. సో నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ 3 చుట్లు తిరిగేసేసి మన ఓపిక అండి ఎంతైతే అంత ప్లేట్లో అయితే వేసేయచ్చు. ఇంకా లాస్ట్లో అయితే ప్రసాదాలు పెడుతున్నారనమాట. మా పాప చూడండి కప్ తీసుకెళ్ళి తాతయ్య నా అక్కడ పెట్టవా అని అడుగుతున్నట్టుగా అడుగుతుందండి, కానీ కాదనమాట. మామూలుగా అయితే మా మావయ్య గారికి మా చిన్నోడు అండ్ మా పాప అయితే కప్స్ తీసి ఇస్తున్నారనమాట అందరికీ పెట్టమని. సో ఇంకా టెంపుల్ అయితే ఇక్కడ పూజ అయితే బాగా జరిగిందండి. ఇక్కడ నుంచి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చాకైతే ఇంకా నా బర్త్డే అని చెప్పేసి ఆ రోజు అమ్మ మార్నింగే వచ్చిందండి. ఇంకా టెంపుల్లో పూజ అయిపోయాక ఇంటికి వచ్చేసాక అమ్మతో ఇంకా అక్షంతలు వేయించుకుని ఆశీర్వదించిందనమాట. నెక్స్ట్ ఇంకా మా వారు కూడా అక్షంతలు వేసేసి దీవిచ్చేశారు. సో అంటే బర్త్డే అని చెప్పేసి అమ్మ అయితే అక్కడి నుంచి ఇంత దూరం వచ్చిందండి. సో ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. ఇంక మా వారు ఇంకా అలా అయితే నా బర్త్డే వ్లాగ్ అనమాట అండి. మార్నింగే ఇంట్లో అయితే అత్తయ్య గారు పాయసం పరమాన్నం చేశారనమాట. సో ఇంకా అవి తినేసి అంటే తర్వాత క్లిప్స్ ఏం తీయలేదండి నేను, ఇంకా అంటే అంత టైం లేదనమాట. సో ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాము. మా వాళ్ళైతే ఆ డ్రెస్ అయితే గిఫ్ట్ చేశారండి నాకు. సో టెంపుల్లో కూడా బాగా అంటే బాగా జరిగిందండి పూజ అండ్ మంగళహారతి అయితే చాలా బాగా జరిగినాయి. సో ఇంకా అవి చూసుకుని అయితే ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చాకైతే మా ఇంట్లో వాళ్ళు అప్పుడు అక్షంతలు అయితే వేశారండి. సో మీకు అది ముందు వీడియో చూసేసి ఉంటారు. సో ఇదండి వీడియో, నా బర్త్డే వ్లాగ్ అనమాట ఇది. సో నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.